మానవులకి భగవంతుడు సాక్షాత్కరిస్తాడా? భగవత్ సాక్షాత్కారాన్ని ప్రేమభావం చేత మాత్రమే పొందగలం. మనం భగవంతుడిని ప్రేమిస్తే ఆ ప్రేమకు ఆయన వశపడిపోయి తిరిగి ప్రేమించకుండా ఉండలేక, తాను ప్రేమించిన వాడికి కనబడకుండా ఉండలేక సాక్షాత్కరిస్తాడు. ఎలా ఉంటుంది అది? ఏమో, దాన్ని పొందిన వాళ్ళు చెప్పాలి గాని మనం ఎలా చెప్పగలం? దాన్ని పొందిన వాళ్ళు ఆ ఆనందంలో మునిగిపోకుండా ఇతరులకి అనుభవాన్ని వివరించి చెప్పాలనుకుంటారా? చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారో? చెప్పిన దాన్ని అర్థం చేసుకోలే వారికి కదా చెప్పాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సాక్షాత్కారం గురించి వ్యాస మహర్షి అంతటి వాడు కనుక చెప్పగలిగాడు. మరి ఆ తర్వాత కాలంలో ఎవరైనా భగవత్ సాక్షాత్కారాన్ని పొందారా? పొందితే అది లోకానికి తెలిసిందా? ఎవరి ద్వారా తెలిసింది? మధుర కవులనే మహానుభావుల వలన ఒక గాథ లోకానికి తెలిసింది. మధుర కవులు అళ్వార్లలో ఒకరు. వారు అనుగ్రహించిన కణ్ణుని సిరుతాంబు నాలాయిర దివ్య ప్రబంధంలో ఒక ప్రధానమైన భాగం. ఇలా ఈ భాగంలో ఉండే ముఖ్య విషయాలన్నిటినీ కూడా శ్రీ 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 త్రిదండి శ్రీరంగ రామానుజ జీయర్ స్వామి వారు అమ్మయ్య గురువుగారు లభించారు అని ఒక పుస్తక రూపంలో రాసి భగవద్భక్తులందరికీ అందుబాటులో ఉంచారండి. ఈ విషయాలన్నిటి గురించి అద్భుతంగా చెప్పబడిన ఈ పుస్తకాన్ని వీలైనంత వరకు మన భగవద్భక్తులందరూ చదివి తీరాల్సిందే. చూడండి, నేను ఇప్పుడు ఆ పుస్తకాన్ని పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇదండి మీ ముందు పెట్టాను. అమ్మయ్య గురువు గారు లభించారు, భగవత్ సాక్షాత్కారం మొదటి భాగం. ఇది ఖచ్చితంగా భగవద్భక్తులందరూ కూడా చదివి తీరాల్సిందే. చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలని, అనుభూతుల్ని తెలియచేయండి. ధన్యవాదాలు.